పాటల కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్య భాగాన్ని మనము అందరం కలిసి ధ్యానం చేద్దాం. అందరం లేచి నిలబడి వాక్య పఠనాన్ని అందరం కలిసి ధ్యానం చేద్దాం. ఈ దినమందు మన దిన వాక్య భాగము వాక్య క్రమంలో కీర్తనల గ్రంథము 36వ కీర్తనల భాగము. మొదటి నుండి నేను చదువుతాను. అందరం ఉత్తర ప్రత్యుత్తరంగా ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. భక్తిహీనుల హృదయంలో దేవోక్తి, అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వారి దృష్టి ఎదుట దేవుని భయము భక్తిగా లేదు. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను, మేలు చేయును వాడు మానివేసి ఉన్నాడు. యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్య సందత్వము అంతరిక్షమునంటుచున్నది. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారిని త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగు పొందియే మేము వెలుగును చూచుచున్నాము. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, ఎడదాక హృదయము ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. గర్విష్ఠుల పాదములను నా మీదికి రానియకము. భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకము. అదిగో పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. అందరం కూర్చున్నా. హాస్పిటల్ కనెక్ట్ కాకుండా ఆపేసినావా? సమయంలో క్రిష్ వచ్చి పడతాడు. తదుపరి కార్యక్రమంలోకి మనం ముందుకు వెళ్తాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. కీర్తనలు 18:1. పిప్పి పిచ్చుక, చిన్ని పిచ్చుక కాస్త నీవు ఆగవమ్మ. రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మ పయనము. పిప్పి పిచ్చుక, చిన్ని పిచ్చుక కాస్త నీవు ఆగవమ్మ. రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మ పయనము. దేవుడు నన్ను సృష్టించినాడు, భయపడకు కలవరపడ. దేవుడేసు మనతో ఉండగా. ఓయ్ పిప్పి పిచ్చుక, చిన్ని పిచ్చుక కాస్త నీవు ఆగవమ్మ. రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మ పయనం. ప్రజలు ప్రార్థన చేసుకున్నాం. ఆరాధన క్రమంలోకి మనం ముందుకు నడుద్దాం. అందరం తలలు వంచి ప్రార్థనలో ఏకీభవిద్దాం.
పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీకు స్తోత్రాలు. నీ ప్రియకుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీ సన్నిధికి మేము వస్తూ ఉన్నాం. మమ్మలను జ్ఞాపకం చేసుకోనండి. మా తలంపులు, మా ఆలోచనలు మీరు ఎరిగి ఉన్న దేవుడము. ఈ దిన ఆత్మీయత కొరకై మీరు మమ్మల్ని సిద్ధపరిచి ఉన్నారు. అందుకై మీకు స్తోత్రాలు అయ్యా. ఈ ఆగస్టు మాసంలో మొదటి పునరుద్ధాన దినమందు 3వ తారీఖు మేము ఈ విధంగా కలుసుకోవటానికి మీరు మమ్మల్ని నడిపించిన సహాయమునకై మీకు స్తోత్ర. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధుడా, ముందున్న కార్యక్రమంలో మీరు మాతో ఉండండి. ఇంతవరకు జరిగించిన కార్యక్రమాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయమందు మాకు ఏ మాటలు అవసరమో నీ మాటలని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మాకందరికీ కావలసిన ఆత్మీయమైన ఆహారాన్ని మీరు మాకు దయచేయండి. మీరు మాట్లాడుతూ ఉండగా వినగలిగిన చెవులు, గ్రహింపు కలిగిన మనస్సు మాకు దయచేయండి. అంత మాత్రమే కాక వాక్యానుసారముగా మేము బ్రతకటానికి, ప్రవర్తించటానికి మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకోమని అన్ని విధాలుగా మమ్ములను నీ చేతికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ముందుగా మన పరమ తండ్రి అయిన దేవాతి దేవునికి నా యొక్క స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా ఈ దినమందు ఈ యొక్క ఆరాధన క్రమానికి కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలమ్మా. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయం 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. చాలమ్మా, చాలు. కొద్ది నిమిషాలు ఈ మాటని మనము ఒకంత దైవికంగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకో ఈరోజు ఈ మాటలు మీతో పంచుకోవాలని దేవుడు ఒక తలంపునిచ్చాడు. అందుకు మరొకసారి నేను దేవుని స్తుతిస్తూ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు నాకు చాలామంది మా స్నేహితులందరూ నా వాట్సాప్లో నాకు కొంతమంది విష్ చేయటం నేను చూశాను. ఒకప్పుడు అంటే చాలా కాలం నుండి మేమందరము కూడా స్నేహభావంతో కలిసి ఉన్నాం. మన వాళ్ళు కాదు, అందరూ హిందువులే. మా హిందూ స్నేహితులందరూ నన్ను ఈరోజు విష్ చేయటము నాకు చాలా సంతోషం అనిపించింది. ఒకవేళ నేనేమన్నా వారిని మర్చిపోయానేమో, మరలా వాళ్ళు నాకేమన్నా గుర్తు చేస్తున్నారేమో అనే ఆలోచన దైవికంగా నాకు అనిపించింది. ఎందుకంటే మేము స్నేహితులమైనప్పటికీ వేరు వేరు విశ్వాసంలో ఉన్నప్పటికీ ఈ స్నేహ విషయంలో మేము ఒకటి అని చెప్పటానికి ఎన్నో ఉదాహరణలు గత కాలంలో మేము కలిగి ఉన్నాం. అయితే ఎందుకో ఈరోజు ఈ వాక్యాన్ని నేను మీతో పంచుకొని మిమ్మల్ని కూడా ఒకంత ఆలోచింప చేయట్లని నేను మొదలు పెడుతున్నాను. మిమ్మల్ని కూడా ఆ విధంగా ముందుకు నడిపించటానికి నేను మిమ్మల్ని ఆయత్తపరచాలని ఆశిస్తూ ఉన్నాను. మీరు శ్రద్ధగా నా మాటలు ఆలకించాలి. ముందుగా స్నేహితులందరికీ శుభాకాంక్షలు తెలియజేయండి. మీ స్నేహితులందరికీ మీరు అనొచ్చు,
మాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. అందరికీ మీ విషెస్ తెలియచేయండి. అందులో ఎలాంటి నిర్బంధం లేదు. అయితే ఈరోజు ఈ ఆరాధన క్రమంలో స్నేహాన్ని గూర్చిన ఒకంత దైవికమైన విషయాల్ని మీతో నేను పంచుకోవటానికి ప్రయత్నం చేస్తాను. స్నేహము అనేది మనకు ఎప్పుడు అవసరము అంటే ఒంటరిగా ఉన్నప్పుడు స్నేహం అవసరం. ఒంటరితనము అంటే కుటుంబ సభ్యులు ఎవరు లేకపోతే కదా. ముందు మనకు ఎవరంటే మనం కుటుంబంలో నుంచి వచ్చాం కనుక మన కుటుంబ సభ్యులు ఎవరు లేకపోతే, కుటుంబ సభ్యులు లేని ద్వారా మనం ఎవరినైనా స్నేహితులను చేసుకోవచ్చు. అంటే భౌతికంగా మనం స్నేహం చేయాలి అంటే మొట్టమొదటిగా మనకు ఎవరంటే మన కుటుంబంలో నుండే రావాలి. మన కుటుంబంలోనే మనకు స్నేహితులు కావాలి. మనకు వాస్తవంగా మన కుటుంబంలో మనకు స్నేహితులు ఉండరు. ఈరోజు మన కుటుంబంలో, మన బంధువుల్లో, లేకుంటే మన రక్త సంబంధికుల్లో ఎవరిని స్నేహంగా చూడటానికి మనం ఇష్టపడం. ఏ కాడికి బయట స్నేహాలు బయట వారిని ఎలా చూస్తామంటే నా తోడబుట్టిన వాళ్ళకంటే కూడా వీడు గొప్ప అని చెప్తాం, ఈమె గొప్ప అని చెప్తాం. చెప్పటం నేను తప్పని చెప్పను, కానీ ఒకంత ఆలోచన చేయవలసిన అవసరత ఉంది. ఒకంత ఆలోచన. ఎందుకంటే దేవుని పిల్లల ద్వారా ఒకంత మనము ఈ దైవికమైన విషయాల గురించి ఆలోచన చేయాలి. అందుకే ఒంటరితనం 2 విధాలుగా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే కుటుంబ సభ్యులు లేకపోవటం, లేకుంటే మనం ఎవరిని కూడా చూజ్ చేసుకోకపోవటం ఈ భూమి మీద. దీనివల్ల అసలు స్నేహితులు లేని వాళ్ళు ఎవరయ్యా అంటే పిచ్చోళ్ళే కదా. స్నేహితులు ఎవరైతారంటే పిచ్చోళ్ళే. కొంతమంది స్నేహం చేసి పిచ్చోళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అది కూడా చెప్తాను వినండి. స్నేహితులు లేక పిచ్చోళ్ళు అయిన వాళ్ళు అంటే స్నేహం చేసుకోవడం తెలియక పిచ్చోడైన వాడు ఉంటాడు. ఎందుకంటే చాలామందిని మనం చూస్తాం, పిచ్చోళ్ళు తిరుగుతుంటారు. ఎందుకు అని చెప్పండి, వారు ఎవరిని చూజ్ చేసుకోరు. వాడి లోకమే వాడు కనుక వాడిని పిచ్చోడు అంటాము. వాడి దశలో వెళ్ళిపోతాడు. కొంతమంది స్నేహం చేసి పిచ్చోళ్ళు అయ్యేటోళ్ళు ఉన్నారు. ఇది దేనివల్ల అంటే ఆఖరకు వీళ్ళు అంటారు, వాడిని ఎంతగానో నమ్మాను, ఎంతగానో వాడిని స్నేహం చేశాను, ఎంతగానో వాడిని నేను విశ్వాసం ఉంచాను, ఎంతగానో వాడిని ప్రేమించాను, ఆఖరికి నన్ను వాడు మోసం చేశాడు అంటారు. స్నేహం ఏం చేస్తుంది అని చెప్తుంది అంటే మోసం చేశాడు అంటున్నాడు. మోసం చేయడం వల్ల మనం డిసప్పాయింట్ అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. అంటే సరైన స్నేహాన్ని చూజ్ చేసుకోకపోవటము పిచ్చితనమే, ఏది పడితే అది చేయటం కూడా పిచ్చితనమే. 2 అంటే స్నేహాన్ని గురించి పెద్దలు ఏమన్నారంటే, అరే ఒక 100 రూపాయలు ఇచ్చి మంచి స్నేహితునితో స్నేహం చేయన్నాడు. మరొక మాట కూడా అన్నారు, మరొక 100 రూపాయలు ఇచ్చి ఎవడైతే మనకు కీడు చేస్తాడో, ఎవడైతే మన ఆలోచనలకు సరిగాడో వాడిని వదిలించుకోమని చెప్పారు. 100 రూపాయలు ఇచ్చి మంచి స్నేహితుడిని సంపాదించుకోవాలి, ఒక 100 రూపాయలు ఇచ్చి చెడు స్నేహితుడిని దూరం పెట్టేసేయాలి. ఈరోజు ఈ 2 థింకులు మనకు కావాలి. ఇది పెద్దల మాట అప్పుడప్పుడు అంటుంటాం. ఏంటట, చద్దన్నం మూట అంటాం. అస్సలు పెద్దల మాట తీసుకోం మనం. ఈరోజు ఎవరు పెద్దల మాట ఆలోచన చేయరు. పెద్దల మాట ఆలోచన చేసే పిల్లలు లేరు. పెద్దల మాట ఆలోచన చేసే సాంప్రదాయాలు ఈరోజు మన కుటుంబాల్లో లేవు. కనుక ఈరోజు ఒకంత దైవికమైన ఆలోచనతో మనం ముందుకు నడుద్దాం. స్నేహాల గురించిన ఒకంత దైవికమైన ఆలోచన. ఒక భక్తుడు అన్నాడు, అన్ని బంధాల కంటే స్నేహబంధము గొప్పదట. స్నేహబంధము చాలా గొప్పది అన్ని బంధాల కంటే. అంటే స్నేహానికి ఎంత విలువ ఉందో ఈరోజు మనము తెలియకనే కొన్ని స్నేహాలని దూరం చేసుకుంటున్నాం. కొన్ని స్నేహాల ద్వారా లేనిపోని తిప్పలు కూడా తెచ్చుకుంటున్నాం. స్నేహం చేస్తే ఘనతలు పెరగాలట, విలువలు పెరగాలి. ఎలా ఉండాలి అంటే, అరే ఫలానా వాడు తెలుసా అంటే ఆయన ఎవరు, అతను నా స్నేహితుడు అని చెప్పగలిగి ఉండాలి. అతను నాకు నా బెస్ట్ అని చెప్పగలిగి ఉండాలి. అప్పుడు అతను చూసి, అతను నీకు ఎలా స్నేహితుడయ్యాడు,
అని అడిగే స్టేజ్లో ఉండాలి. అలాంటి స్నేహాలు కావాలి. మనం అంటుంటాం ఒక్కొక్కసారి నాకు జగన్ తెలుసు అంటాం కదా. రాజకీయ నాయకుల గురించి, సినిమా హీరోల గురించి మాట్లాడే పరిస్థితులు మన మధ్యలో ఉన్నాయి. వాటిని గురించి మనం ఆలోచన చేసి మనం ఏమైపోతున్నామంటే వందనాలు కూర్చోండి. వాటిని గురించి మనం ఆలోచన చేసి ఏమవుతున్నామంటే నిజమైన స్నేహాల్ని, దైవికమైన విషయాల్ని పక్కన పెట్టేస్తున్నాం. కనుక ఈ విషయాల్ని మనం గమనించాలి. అందుకే ఒక స్నేహము గొప్పది అని ఒక పెద్ద ఆయన చెప్పాడు. ఏ స్నేహం అంట? బంధాలన్నింటికంటే కూడా స్నేహబంధం గొప్పది. నేను మీకు గతంలో చెప్పాను, అసలు మీకు ఒకవేళ మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అని మిమ్మల్ని అడిగితే మీరు టక్కునే చెప్పాలి. పిల్లలైన వారు, యవనులైన వారు, లేకుంటే ప్రతి ఒక్కరు ఏమని చెప్పాలి అంటే ఏమని చెప్తారు? మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఏమని చెప్తావు? రైట్, చాలా సంతోషం. ఒకసారి చప్పట్లోనే కొట్టండి క్రిష్ కోసం. బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే మా డాడీ, బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే మా మమ్మీ అని చెప్పాలి. అది దైవికమైన తత్వం అంటారు. ఇది ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. మా సుష్మిత ఎందుకో నాకెళ్ళి అలా చూస్తుంది. బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎప్పుడు నవ్విస్తూనే ఉండడు. చేస్తాడా? మేలు చేయగోరిన స్నేహితుడు గాయాలు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. నువ్వు బాగుపడాలంటే, నువ్వు మంచిగా ఉండాలంటే, నువ్వు ఒకంత దైవికమైన పరిస్థితుల మధ్య నువ్వు కొనసాగించబడాలి అంటే అప్పుడప్పుడు నీకు బాధనే ఉంటుంది మంచి స్నేహితుల ద్వారా. మనల్ని కొంతమంది ఐస్ చేసే స్నేహితులు ఉంటారు, మనల్ని లోబర్చుకునే స్నేహితులు ఉంటారు. ఇలాంటి స్నేహితులతో కొంచెం ప్రమాదకరం. అందుకే నేను చెప్తున్నాను, పిల్లలున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. మీరు ఎవరితోటైనా ఎప్పుడైనా ఇంకెవరైనా మిమ్మల్ని అడిగితే అమ్మ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే మీరు ఏం చెప్పాలో తెలిసిన? మా మమ్మీ అని చెప్పాలి, మా డాడీ అని చెప్పాలి. అసలు ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రుల పేరే చెప్పేటోళ్ళు లేరు కదమ్మా. అసలు చూడు ఎంత బాగానే అవుతుంది మా సుష్మిత. అంటే పిల్లల దృష్టిలో తల్లిదండ్రులు దూరం అయిపోయారు. తల్లిదండ్రులను స్నేహితులుగా చూడటం లేదు. తల్లిదండ్రులు ఎలా కనపడతారంటే సర్వసాధారణంగా పిల్లలకి రాక్షసుల్లా కనపడతారు. అవునా కాదా? అంతే కదా. ఎందుకంటే మా డాడీ ఎప్పుడు ఇలాగనే మమ్మల్ని కంట్రోల్ చేసి అసలు బయట ఏంటో మాకు తెలియదు అంటారు. బయట ఏం తెలియాలి? డాడీ తెలిస్తే అన్నీ తెలిసినట్టే నీకు. డాడీ ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్తాడు కదా, ఇంకేం తెలియాలి? కాదు, వాళ్ళు ఏదో తెలుసుకోవాలి, ఏదో చూడాలని. నిజమే, అలాంటి స్నేహాలు తెలుసుకొని ఈరోజు ఎంతోమంది కుటుంబాలకు దూరమై చనిపోయిన వారు ఉన్నారు. బయట స్నేహాలను స్నేహించి, నేను మొన్న ఈ మధ్యకాలంలోనే గత నెలలో గడిగోట అనే ప్రాంతంలో కడప జిల్లాలో ఒక సంఘటన జరిగింది. తల్లిదండ్రులను విసర్జించి తల్లిదండ్రుల మాటలు తీసుకోక ఆ పాప చనిపోయిన దాన్ని బట్టి చూస్తే ఎంత బాధ వేసిందో. తీరా చూస్తే ఆ పాపను తల్లిదండ్రులే చంపారని తెలియజేశారు. అంటే స్నేహాలను ఎలాంటివిగా ఈరోజు తయారైపోయాయంటే ప్రాణాలు పోయేటట్లుగా తయారైపోయినాయి. కారణం ఏంటంటారు? తల్లిదండ్రులను తమ స్నేహితులుగా చేసుకోకపోవటమే. ఇది చాలా ప్రాముఖ్యం. అయితే ఈ స్నేహాన్ని గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు నేను చెప్తున్నాను, మీరు రాసుకోగలిగితే మంచిది. మైత్రి, సహవాసము, చెలిమి, స్నేహం, ఈ కొన్ని పదాలు ఉన్నాయి. కానీ స్నేహము అంటే దానికి ప్రత్యేకమైనది ఏంటంటే ప్రాణం పెట్టేటోడు కావాలి. అర్థమవుతుందా? మీకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉండి అరే నాకు నీ ప్రాణం కావాలరా అంటే ఇచ్చే స్నేహితులు ఎవరైనా ఉన్నారా? మరి అప్పుడు అలాంటప్పుడు అది ఎట్లా బెస్ట్ స్నేహం అవుతుంది? మన కోసం ప్రాణం పెట్టని స్నేహము, లేకుంటే మనము ఏది అడిగితే అది, అంటే ఏది అడిగితే అది కాదు, మనకి ఏది అవసరం లేదు, వాని ప్రాణం కావాలి. ఇస్తారా ఎవరైనా? మన ప్రాణం, వాళ్ళ ప్రాణం ఇవ్వటం కాదు కానీ మన ప్రాణం తీయకపోతే చాలు. ఈరోజు స్నేహాలు అలా ఉంటాయి. అయితే ఒక మాట నేను నీకు చెప్తాను, నీ కోసము, నా కోసము, మనందరి కోసము ప్రాణాన్ని ఇచ్చిన ఒక స్నేహితుడు మనకున్నాడని మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. నీ కోసము, నా కోసము, మనము పుట్టక మునిపే మనందరి కోసము తన ప్రాణాన్ని ఇచ్చిన ఒక స్నేహితుడు మనకున్నాడు అనేది మనం మర్చిపోకూడదు. ఎవరిచ్చారమ్మా? మనందరి కోసం, ఈ భూమి మీద ఉండబడిన వారందరి కోసం ప్రాణం ఇచ్చిన స్నేహితుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనను మించిన స్నేహితుడు మరొకడు
లేడు. వస్తే ఆయన ద్వారా స్నేహితులు రావాలి. అంటే నీ కోసం ప్రాణం ఇచ్చిన స్నేహితుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ద్వారా నీకు స్నేహితులు రావాలి. కానీ ప్రాణం ఇచ్చే స్నేహితుడు కూడా ఉన్నాడు ఇక్కడ. ఎవరై అంటే వాడే సాతాను. సాతాను అనేవాడు కూడా ఉన్నాడు. వాడు ఎలాంటి వాడంటే ప్రాణం స్నేహించే స్నేహితుడు. ఒక మాట నేను మీకు చదువుతాను. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 5-6 వచనాలు చదువుదాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయం 5-6 వచనాలు. 2వ దినవృత్తాంతములు 25 నుండి చదువుదాం. యెహోషాపాతు యెహోవా మందిరంలో రైట్ క్రొత్తశాల ఎదుట సమాజంగా కూడిన యూదా యెరూషలేము మధ్య జనముల మధ్యను నిలబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. అన్ని జనుల రాజ్యములను ఏలువాడు నీవే. నీవు బహుబలము గలవాడు, పరాక్రమం గలవాడు. నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలం చాలదు. చదువు చదువు. ఈ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. నీ జనులైన ఇశ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసిన నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన వాడవు నీవే. ఇక్కడ యెహోషాపాతు రాజు కాలంలో జరిగిన ఒక వాస్తవిక సంఘటనను గురించి ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్న మాట. ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుడు ఒక అతన్ని స్నేహితుడిగా ఎంచాడు. ఎవరు అంటే నా నిజ స్నేహితుడు అని పిలిచాడు. ఎవరైనా దేవుని స్నేహితుడు ఎవరట? ఎవరమ్మా? ఇప్పుడు చదువుకున్నాం. అబ్రహాము దేవునికి స్నేహితుడట. మీరు బైబిల్లో చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలి. అబ్రహాము దేవునికి స్నేహితుడిగా పిలువబడిన పరిస్థితిని మనం ఆలోచన చేస్తే, ఆయన తన ప్రజలని ఏదైతే అబ్రహాముతో మాట్లాడాడో, ఏదైతే అబ్రహాముకు ఆయన వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానాన్ని ఆయన చెబుతూ ఉన్న మాట ఏంటంటే, నువ్వు ఏదైతే చేశావో అది నీవు నీ స్నేహితుడైన అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని బట్టి నీ పిల్లలకు దాన్ని స్వాస్థ్యముగా ఇచ్చావు అని చెప్తాడు. అంటే దేవుడు ఏర్పరచుకున్న స్నేహితుడు అబ్రహాం. యెషయా గ్రంథంలో కూడా ఆ మాటను మనం చూస్తాం. యెషయా గ్రంథం 41:8 కూడా ఆ మాట ఉంది. ఏమని అంటే, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని రాయబడి ఉంది. అంటే దేవుడు ఏర్పరచుకున్న స్నేహితుడు అని రాయబడిన మాటను మనం చూస్తాం. అంటే దేవుడు ఏర్పరచుకున్న స్నేహితుడిని ఎవరు అంటే అబ్రహాం. అబ్రహాముని గురించి మనకి ఏం తెలుసు చెప్పండి? అబ్రహాము తనకు స్నేహితుడట. ఏ విధంగా స్నేహితుడు? దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. ఏమని? నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని విస్తరింపజేసి ఈ భూమి అంతటిని నీ సంతానానికి నేను ఇస్తాను అని చెప్పాడు. చెప్పాడా లేదా దేవుడు? అబ్రహాంతో మాట్లాడాడమ్మా? మాట్లాడా? ఏం మాట్లాడటం లేదు. మాట్లాడా? మాట్లాడాడు. మాట్లాడిన దేవునికి అబ్రహాం ఏం చేశాడు? అసలు అంత స్నేహం ఏంటి ఆయనకి? ఎక్కడ వాళ్ళ బర్నింగ్ స్థిరపరచబడింది అని మనం ఆలోచన చేస్తే ఒక మాట మనము గమనించాలి. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో నమ్మదగినవాడు. నమ్మదగిన దేవుడు ఏదైనా చెబితే చేస్తాడు. చేయకుండా మాత్రం ఆయన ఉండడు. అబ్రహాం అన్నాడు, ఏమి చేస్తావులేయా, మాట చెప్పినవే కానీ నేను ముసలోని, మా భార్య కూడా ముసలిది, ఇంకా మా వల్ల ఏమవుతుంది? ఈ ఆస్తి అంతటికి ఇదిగో నా దాసుడే కదా యజమానుడు అంటే, మరలా అబ్రహాంను బయటికి తీసుకెళ్ళి ఒకసారి ఆకాశ నక్షత్రాలు లెక్కించు అన్నాడు. అది నా వల్ల కాదన్నాడు. నిజమే, నీ వల్ల కాదన్నమాట నిజమే. నీ సంతానం అలా ఉండబోతుంది అన్నాడు. నీ ద్వారా వచ్చిన సంతానమే అలా ఉండబోతుందని చెప్తే మరలా ఒక్కసారిగా అబ్రహాము దేవుని చూసి భయపడ్డాడు. భయపడిన అబ్రహాముకు ఆ మాటల్లోనే, ఆ సంభాషణలోనే చెప్పాడు, నేను మరుసటి ఏటికి వస్తాను, నీకు ఒక కుమారుడు పుడతాడని చెప్పాడు. పుట్టిన కుమారుడిని బట్టి
ఆయన ఆనందించాడు. శారా మృతతుల్యమైన గర్భములో నుండి తనకు దేవుడు ఏర్పరిచిన కుమారుణ్ణి కనిన సంతానమే ఇస్సాకు. ఇస్సాకు సంతానమును బట్టి ఈయన చాలా ఆనందపడ్డాడు. అంతకుముందు ఆయనకున్న సంతానమును గురించి ఆలోచన చేయలేదు, కానీ ఆ సంతానాన్ని గురించి దేవుడు అబ్రహాముకు ఏమైతే చెప్పాడో అది చేస్తాడనే నమ్మకాన్ని నాటి నుండి కలిగి ఉన్న అబ్రహామును ఒక్కసారిగా దేవుడు పిలిచాడు. అబ్రహామా అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, అబ్రహామును దేవుడు నా స్నేహితుడు అని ఎందుకు పిలిచాడు అన్నదానికి నేను ఒక మాట నేను చెప్తానికి ఇష్టపడుతున్నాను. ఎందుకు పిలిచాడు అంటే, దేవుడు చెప్పింది చేస్తాడు అనేది అబ్రహాం నమ్మాడు. అందుకే బైబిల్లో చెప్తాం, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని రాయబడింది. మీరు గమనిస్తే బైబిల్లో మాట రాయబడింది యాకోబు పత్రికలో. మీరు చూడొద్దు. నమ్మిన దాన్ని బట్టి ఆయన ఏం చేశాడు? దేవుడు అది చేశాడు. అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాం చెప్పండి, ఒక మాట చెప్పండి. దేవునికి అబ్రహాం ఏం చేశాడు? ఏమైనా చేశాడా అమ్మా? ఏం చేయలేదా? ఒకసారి పిలిచి దాదాపుగా అబ్బాయికి 14 ఏళ్ళు వచ్చేసాయి. అబ్బాయికి ఎవరికి? అబ్రహాము కొడుకు ఎవరు? ఇస్సాకి. అబ్రహామును పిలిచాడు. అల్లారు ముద్దుగా ఆటలాడుతున్నాడు ఆయనతోటి. అప్పటికి ఆటలాడుతున్న క్రమంలో దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహమా అన్నాడు. రా అన్నాడు. వచ్చాడు. అయ్యా, నీ ఒక్కగానొక్క కొడుకుని నీవు నాకు బలి హోరేబు కొండ మీదకి వెళ్ళన్నాడు. అప్పుడు దాకా ఆడుకుంటున్న ఆ అబ్బాయిని చూశాడు అబ్రహాం. దేవుడు కూడా అబ్బాయిని చూశాడు. ఏం మాట్లాడలేదు. ఇంటికి వెళ్ళాడు. శారమ్మకు పిలిచాడు. అమ్మా, నేను హోరేబు కొండకి వెళ్ళాలి, నేను వెళ్ళి మళ్ళీ వస్తాను అని ఆమెకు చెప్పి వెళ్ళి కొండ మీదకి వెళ్ళాడు. తన సేవకులు ఇద్దరిని తీసుకెళ్ళాడు. వారితో పాటు అబ్రహామును కూడా తీసుకెళ్ళాడు. అబ్రహాముతో పాటు ఇస్సాకు కూడా వెళ్ళాడు. వెళ్తున్న సందర్భం మనం చాలాసార్లు విన్నదే. ఏంటి ఆ సందర్భాన్ని మనము చాలా సింపుల్గా ఆలోచన చేస్తూ ఉంటాం, అంతే కదమ్మా? మనకు కలిగిన దాన్ని ఒకవేళ ఇయ్యమంటే ఆలోచన చేస్తాం. అబ్రహాం ఏం చెప్పాలి? ఏందయ్యా ఇచ్చి ఇయ్యకిచ్చి మళ్ళీ ఏంటి నువ్వు మాకు కొడుకుని ఏమి ఇయ్యమన్నాడో తెలుసా? బలి అర్పించు అన్నాడు. బలి అర్పించటం అంటే అతి సామాన్యమైన విషయం అయితే కాదు. ఒక తండ్రిని ఒక దేవుడు ఒక తండ్రి దగ్గరికి వచ్చి తన కుమారుణ్ణి లేక పుట్టిన కుమారుణ్ణి నాకు బలిగా ఇయ్యి అంటే అబ్రహాము యొక్క మనస్సు ఆనందపడి ఉంటుందా, బాధపడి ఉంటుందా? ఎంత బాధపడి ఉంటాడో ఎవరికి చెప్పుకోలేనంత బాధ. తండ్రి బాధను అర్థం చేసుకోగలిగిన వాడు దేవుడు ఒక్కడే. తన కుమారునికి కూడా చెప్పలేదు, తన భార్యకు చెప్పలేదు. ఏమని? దేవుడు ఇలా అడిగాడమ్మా నన్ను అని చెప్పాడా? చెప్పలేదు. చెప్పకుండా వెళ్ళారు. హోరేబు పర్వతానికి వెళ్ళాడు. ఎవరికి చెప్పలేదు. వెళ్తున్న క్రమంలో కుమారుడు అడిగాడు. కొండ మీదకి ఎక్కుతూ కట్టెలు మోస్తూ అడుగుతున్నాడు, డాడీ కట్టెలు ఉన్నాయి, బలిపీఠం ఉంది, కత్తి ఉంది, మళ్ళీ ఆ దహించటానికి బలి పశువు ఎక్కడా అని అడిగాడు. అప్పుడు ఎంత బాధపడి ఉంటాడు? మీరు చూడండి, దేవుడు అడిగినప్పుడు ఎలా బాధపడి ఉంటాడు. లేక పుట్టిన తల్లి దగ్గరికి వచ్చి అమ్మా నేను అబ్రహాం ఇలా వెళ్తున్నామని చెప్పినప్పుడు ఎలా బాధపడి ఉంటాడు. ఆ దారిలో వారి ప్రయాణము దాదాపుగా 40 మైళ్ళ ప్రయాణము. ఆ ప్రయాణంలో ఎంత బాధపడి ఉంటాడు. వాళ్ళ ఇద్దరి సేవకుల్ని మీరు ఇక్కడనే ఉండండి, మేము వెళ్ళి మొక్కి వస్తామని చెప్పి అబ్రహామును కట్టెలను తీసుకొని వెళ్తున్నప్పుడు అప్పుడు ఎంత బాధపడి ఉంటాడు. ఆయన బాధపడుతూనే వెళ్తున్నాడు. ఆయన యొక్క ప్రయాణం అంతా ఎలా ఉంది అంటే బాధలోను వేదనలోను చెప్పుకోలేని దుఃఖము బయటికి కనిపించటంలే. బయటికి దుఃఖం కనిపిస్తే ఇస్సాకు అప్సెట్ అయిపోతాడు. కనుక ఇస్సాకు అడిగిన దానికి ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా దేవుడు చూసుకుంటాడయ్యా అని చెప్పాడు. ఎంత స్వరంతో చెప్పింటాడో, ఎంత దిగ్వదంతో చెప్పింటాడో మీరు ఒకసారి ఆలోచన చేయండి. అక్కడికి వెళ్ళారు, బలిపీఠం కట్టారు. బలిపీఠం కడుతుంగలనే ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. ఇస్సాకు దగ్గరికి వస్తే ఇస్సాకును పిలిచాడు. అయ్యా దేవుడు ఏర్పరచుకున్న బలి పశువు ఎవరో కాదు, నువ్వే అన్నాడు. మరి కొడుకు ఏం చేయాలి చెప్పండి? కొడుకు ఏం చేయాలి అంటే తెలివితేటలు లేని కొడుకు కాదు, పాలు తాగే కొడుకు కాదు, దాదాపుగా 14 ఏళ్ళ కొడుకు. ఆ మాట, తండ్రి మాటను ఆ కొడుకు కాదనలేదు. 2 చేతులు 2 కాళ్ళు కట్టేశాడు. కట్టెలు పేర్చిన ఆయన మీద
పండబెట్టి కత్తి తీయబోయాడు. కత్తి తీసి ఇంకా దాన్ని చంపేసి బలి అర్పించాలి. మీకు దహన బలి అనే దాని గురించి ఒక మాట నేను చెప్తాను. దేవుడు ఏదైతే కోరుకుంటాడో మనము చేసిన తప్పును బట్టి మనకు ప్రాయశ్చిత్తం కలగాలి అంటే మనము బలిపీఠం దగ్గరికి వెళ్ళి దహన బలి అర్పించాలి. దేని కొరకు? మనము చేసిన ప్రాయశ్చిత్తము లేకుంటే మనము చేసిన అపరాధము కొరకై ప్రాయశ్చిత్తం చేయాలి బలిపీఠం మీద. ఎలాగంటే ఒక గొర్రెను తీసుకెళ్ళాలి, దాన్ని వధించాలి, వధించిన దాన్ని బలిపీఠం మీద పెట్టి దహించాలి, కాల్చివేయాలి. దేవుడు ఇస్సాకును అలా అడిగాడు. అబ్రహాము దానికి ఒప్పుకొని అక్కడికి వెళ్ళి ఆ బాబుని లేకుంటే ఇస్సాకుని చంపబోతున్న క్రమంలో దేవుడు ఎంత ఆతృతగా వచ్చాడో మీరు ఆలోచన చేయాలి. అబ్రహాము ఎంత త్వరగా కార్యం చేయాలనుకుంటున్నాడో మీరు ఆలోచన చేయండి. ఇక కత్తి తీశాడు, ఇంకా చంపేస్తాడు అంతే. అప్పుడు ఆకాశం నుండి దేవుడు అబ్రహామును పిలిచాడు. మీరు చూడండి అక్కడ స్వరం ఎలా ఉంటుంది అంటే అబ్రహామా అని అన్నానులే, అబ్రహామా అన్నాడు. అంటే ఒక మనిషిని 2 సార్లు పిలవటంలో గల ఆంతర్యం ఏంటంటే నేను చెప్పింది చేసే మనిషి ఇతను అని దేవుడే ఆశ్చర్యపోయి అబ్రహామును ఆపుతాడు. మీరు 22వ అధ్యాయం ఆదికాండం ఒకసారి చదవగలిగితే ఒక్కింత ఆత్మీయత చదవండి. ఆ అధ్యాయం అంతా దుఃఖముతోటే కొనసాగించబడుతుంది, ఆనందముతో ముగించబడుతుంది. దేవుడు నాకు ఈయన స్నేహితుడు అని పిలవడానికి గల కారణం ఏంటంటే దేవుడి యొక్క వాగ్దానము, దేవుడే ఇస్తాడు కదా, దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూస్తాడు అనే నమ్మకంతో అబ్రహాము చేసిన కార్యము ఎంత ఉన్నతమైంది. అందుకు దేవుడిని అబ్రహామును గురించి గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే నా స్నేహితుడు, నాకు నిజ స్నేహితుడు, నన్ను నమ్మినవాడు అని రాశాడు. ఎవరి గురించి? అబ్రహామును గురించి. ఈరోజు దేవుని విషయంలో మనం ఎలా ఉన్నాం? మన యొక్క స్థితి ఎలా ఉంది? మనము మొట్టమొదటిగా మనం నమ్మవలసింది, నేను చెప్తున్నాను మీరు శ్రద్ధగా వినండి, మన తల్లిదండ్రులు నడుస్తూ ఉన్న మార్గాన్ని. ఒకవేళ మన తల్లిదండ్రులే మార్గంలో సరైన లేకపోతే మనం చెప్పగలిగి ఉండాలి, లేక తల్లిదండ్రులు సరైన మార్గంలో నడుస్తుంటే వారు నడిచే మార్గంలో పిల్లలు నడవాలి. 2 చేయాలి. ఎందుకంటే ఎక్కడ పొరపాటు జరిగినా పాడైపోయేది ఏంటంటే కుటుంబమే, లేకుంటే జీవితమే. పాడైపోయిన తర్వాత మరలా మనం దాన్ని ఏం చేయలేం. ఏమైనా చేయగలమా? ఏం చేయలేం. పాడైపోవటం అంటే ప్రాణం పోవటమే. ప్రాణం పోయిన తర్వాత మనం ఏం చేసేదేం లేదు. ఏమైనా చేయగలమా? ఏదైనా చేయగలిగితే ఈ భూమి మీద ఉన్నప్పుడే చేయాలి. అది దైవికంగా చేయగలిగితేనే మనకు ఆశీర్వాదం. కనుక మీరు ఈ విషయంలో అబ్రహాము లాంటి స్నేహితులు దేవునికి కావాలి. ఎలాంటి వారు కావాలి చెప్పండి? ఇప్పుడు ఆయనకి అబ్రహాము లాంటి స్నేహితులు కావాలి. ఇప్పుడు మనము దేవుని సన్నిధికి వచ్చాము, ఆయన ఆరాధించడానికి వచ్చాము. సంతోషం, మనం ఆరాధించటం దేవుడు కోరుకుంటున్నాడు. ఆ కోరుకునే కోరికలో మనం ఎలా ఉంటున్నాం దేవునికి అనేది ఆలోచన చేయాలి. దేవుడు చెప్పినట్లుగా చేస్తేనే మనం స్నేహితులం అవుతాం. అర్థమవుతుంది అనుకుంటాను మీకు. దేవుడు ఆయన స్నేహితుడు అనటానికి కారణం ఏంటంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఈరోజు మనము ఆయన్ను నమ్మాలి. ఆయన స్నేహితులు కావాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు అదే అన్నాడు. ఏమని అన్నాడమ్మా? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము ఏం చేశాడు? దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో అది చేశాడు. మీరు చెప్పండి, చెప్పకనే చెప్పొచ్చు. ఎప్పుడైతే దేవుడు అడిగాడో అప్పుడే తన మనస్సులో ఇస్సాకును బలి ఇచ్చేశాడు. తన పిక్చర్ అంతా ఆయన మనసులో ఫిల్ చేసేసాడు. అంతే కదా? ఇక్కడ యేసు ప్రభు అదే అడుగుతున్నాడు. ఏమని అంటే నేను మీకు ఆజ్ఞాపించు వాటిని స్నేహించిన ఎడలా. ఏమైతే నేను మీకు చెప్పానో అది ఏం చేయాలంటే ఇప్పుడు మనము చెప్పండి, ఏం చేయాలమ్మా? దేవుడు ఆజ్ఞాపించినవి, ప్రభు ఆజ్ఞాపించినవి ఏం చేయాలి? మనం చేయాలి. చేస్తేనే ఆయనకు స్నేహితులం, చేస్తేనే ఆయనకు పిల్లలం, చేస్తేనే పరలోకపు వారసులం. చేస్తామని చేయకుండా ఉండేటోళ్ళు కాదు. కొంతమంది అలానే ఉంటారు, చేస్తామని చేయనికుండా ఉండేవాళ్ళు లేకపోలేదు. నేను మీకు చెప్తున్నాను,
అలాంటి స్నేహితులుగా మనము కలిగి జీవించాలి. సామెతల గ్రంథంలో ఒక మాట మనం చదువుదాం. సామెతల గ్రంథంలో ఒక మాట మనం చదువుదాం. ముందుకెళ్దాం. పదహారవ అధ్యాయం 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా బాగా వినాలి. ఇప్పుడు ఈరోజు మనకు స్నేహితుల కంటే కూడా నేను చెప్తాను, మీరేమనుకోకండి, శత్రువులు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఈ భూమి మీద మనము బాగా ఉన్న ఇబ్బందే, బాగా లేకపోయినా ఇబ్బంది. అసలు ఎందుకో లోకం చాలా విచిత్రమైపోయింది. మంచి బట్టలు కట్టుకోకూడదు, అలాగని చినిగిపోయినవి తొడుక్కోకూడదు. మరి ఎలా ఉండాలి అంటే ఎలాగ ఉండాలనో వాళ్ళ కళ్ళకి ఏముంటుందో తెలియదు. కానీ ఇప్పుడు అలాంటి సమాజంలో మనం ఉన్నాం. అలాంటి సమాజంలో మనం ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, మన యొక్క ప్రవర్తన అని రాయబడి ఉంది. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరం కావాలి. అంటే ఇప్పుడు నేను చెప్తాను, మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన ప్రవర్తన ఎలా ఉండాలంట? దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. దేవునికి ఇష్టమైనదిగా మన ప్రవర్తన ఎప్పుడు ఉంటుంది చెప్పండి? దేవునికి ఇష్టమైనదిగా మన ప్రవర్తన ఎప్పుడు ఉంటుంది? దేవునికి ఇష్టమైనదిగా మన ప్రవర్తన ఎప్పుడు ఉంటుంది? ఆయన మాట ఉంటేనే కదా, ఆయన చెప్పినట్టు ఉంటేనే కదా. కనుక ఆయన అంటున్నాడు, ఆయన చెప్పినట్లు, ఆయన నడవమన్నట్లు మనం నడిస్తే మనము మన యొక్క జీవితంలో కలిగి ఉన్న దాన్ని బట్టి ఏం జరుగుతుంది అంటే మన శత్రువులు సహాయం అవుతారట, మిత్రులు అవుతారట. ఈరోజు కుటుంబాల్లో కానీ, సహవాసాల్లో కానీ, సమాజంలో కానీ, లేకుంటే సంఘాల్లో కానీ ఎక్కువగా ఏం జరుగుతుంది అంటే స్నేహాలు పెరగటం లేదు, సత్సంబంధాలు పురికొల్పబడటం లేదు. ఈరోజు స్నేహాలు, సత్సంబంధాలు, ఆత్మీయతలు పురికొల్పబడే పరిస్థితులు ఈరోజు మనం చూడలేకపోతున్నాం. కారణం ఏంటంటే స్నేహాల కంటే శత్రువులు ఎక్కువగా మనకు కనపడుతున్నారు. కానీ దేవుని మాట సెలవిస్తుంది, ఒకవేళ నీకు అలాగా ఉంటే మన ప్రవర్తన కరెక్ట్గా లేనట్టే. ఒకవేళ మన ప్రవర్తన కరెక్ట్గా ఉంటే, మన ప్రవర్తన దైవికంగా ఉంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ శత్రువు కూడా నీకు మిత్రువు అవుతాడు. అంటే మనం ఏం చేయాలంటే మనము కలిగి ఉన్న దేవుణ్ణి మనం ఎప్పటికీ కూడా విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టకూడని స్థితిలో మనము ఉండాలి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. మన స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోవాలని ఇక్కడ రాయబడింది. కోపచిత్తునితో సహవాసము చేయకము, ఏ సహవాసం చేయకూడదో చెప్తున్నాడు. స్నేహాన్ని గురించిన కొన్ని హెచ్చరికలు ఇవి. దేవుని పిల్లలారా గమనించండి. సహవాసంలో దేవుని వాక్యము మహాజ్ఞాని మాట్లాడుతున్న మాటల్ని మనం ఒక్కింతగా ఆలోచన చేయాలి. ఏంటి అంటే కోపచిత్తునితో సహవాసము, క్రోధము కలిగిన వానితో పరిచయము కలిగి ఉండకుము. మీరు ఏమనుకుంటారు కోపము, క్రోధాన్ని గురించి? కోపం అంటే ఏంటి అసలు? బైబిల్లో ఒక మాట రాయబడింది, మనుషుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని రాయబడింది. వాస్తవంగా దేవుని నీతిని నెరవేర్చదు అని చెప్తున్నాడు అంటే ఇక్కడ ఒక మాట మనం ఆలోచన చేయాలి. దేవుని పిల్లలు కోపపడకూడదు అని రాయబడింది. కోప్పడకూడదా? కోప్పడొచ్చా? కోప్పడకూడదా?
నేను మీతో అంటాను. బైబిల్లో ఇంకో మాట రాయబడింది, కోపపడుడి కానీ పాపము చేయకుడి అని రాయబడింది. రైట్? కోపములో ఏముంది అనేది మనం ఆలోచన చేస్తే కోపం పడవచ్చు, కానీ ఇదిగో కోపపడే వారితో కానీ క్రోధం కలిగిన వారితో సహవాసం చేయగలరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర పాపం ఉంది. కానీ దేవుని పిల్లలతో దేవుడు ఏమంటున్నాడంటే కోపపడుడి కానీ పాపము అంటే నీ కోపము పాపము దగ్గరికి వెళ్ళేదంతగా ఉండకూడదు. అంటే పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించకూడదు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. మేలైనది చేయకపోవటమే పాపము. అంటే మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపం కలుగుతుంది అని బైబిల్ చెప్తున్నప్పుడు, బైబిల్లో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే కొన్ని క్రోధాలు ఉన్నాయి, కొన్ని సహవాసాలు ఉన్నాయి, వాటిని మీరు కలిగి ఉండవాకండి, అది మంచిది కాదు అంటున్నాడు. ఎందుకంటే వాని మార్గమును అనుసరించిన ఎడల అది నీ ప్రాణమునకు ఏం తెచ్చుకుంటామంట? ఉరి తెచ్చుకుంటాం. అంటే అర్థం ఏంటంటే ప్రాణం పోతుంది అని అర్థం అనమాట. ఇలాంటి స్నేహాలు ఉన్నాయి. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం ఒక మాట చదువుదాం. అక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. మోసపోకుడి, రైట్, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. అంటే మంచిగా నడిచే వారికి ఏం జరుగుతుంది అంటే, మంచిగా నడిచేవారే ఇప్పుడు ఏమైపోతారంటే మోసపోతుంటారు. మోసం చేసేవాడు ఎవరు? మోసానికి కారకుడు ఎవరు? ఎవరమ్మా ఈ లోకంలో మోసం చేసేవాడు ఎవరు ఉన్నారు? ఎవరు? చెప్పండి, మీరే చెప్పండి. అంటే ఈరోజు మంచి చేసే వాళ్ళకంటే కూడా చెడు చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళే ఎక్కువ ఉన్నారు ఈ లోకంలో. ఈ లోకంలో కాదు, ప్రారంభం నుంచి ఉన్నారు వాళ్ళు. వాడు ప్రారంభం నుంచి ఉండి ఎవరైతే మంచిగా ఉంటారో మంచివారిని మోసం చేయాలి అనే ఆలోచన, మంచివారిని మార్గం తప్పించాలి అనే ఆలోచన, మంచివారు దేవునికి ఇష్టలుగా ఉన్నారు, వారిని దేవునికి ఇష్టలుగా కాకుండా చేయాలి అనే ఒక ఆలోచన ఎవరికి ఉంది అంటే, ఎవరికి ఉందండి? ఇక్కడున్నాడు. వాడు మోసపోకుడి, దుష్ట సాంగత్యము అంటే అర్థం ఏంటంటే చెడు సహవాసము, చెడ్డ సహవాసము, అంటే సాతాను సంబంధమైన సహవాసము ఏం చేస్తుందట? ఏం చేస్తుందమ్మా? మంచి నడవడిని చెరుస్తుంది. ఎలా చెడిపేస్తుంది చెప్పండి, ఒక మాట మీరు చెప్పండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మీరు గమనించండి. పిల్లలు ఎక్కడికి వెళ్ళాలన్నా ముందుగా తమ తల్లిదండ్రులకు చెప్పి వెళ్ళే పరిస్థితులు ఒకప్పుడు. ఒకవేళ చెప్పకుండా పోతే ఇంటికి పోతే ఉంటుంది. అలాగా నేను చాలాసార్లు దెబ్బలు తిన్న విషయాలు. ఈరోజు కూడా అదే క్రమము కుటుంబం కలిగి ఉండాలి. కానీ కొన్ని సమయాల్లో మమ్మీకి ఎందులే చెప్పేది, డాడీకి ఎందులే చెప్పేది అనే ఒక ఆలోచన ఉంటుంది చూడండి. అప్పుడే మన యొక్క మైండ్ సెట్ మారిపోయిందని అర్థం. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పకుండా వెళ్ళొచ్చారు, మీరు వెళ్ళొచ్చారు, మీ తల్లిదండ్రులు చెప్పలేదు. దానివల్ల లాభమా నష్టమా? లాభమా నష్టమా? చెప్తే తండ్రి కొడతాడు, తల్లి కొడుతుంది. లాభమా నష్టమా? కొట్టించుకోకుండా ఉండాలంటే ఏం చెప్పాలి? అమ్మ ఎక్కడికి వెళ్ళావు? కాలేజీకి వెళ్ళాను డాడీ అని చెప్పాలి. అంతే కదా? నిజంగా కాలేజీకి వెళ్ళిండ్రా అంటే కాలేజీకి వెళ్ళా, స్నేహితులతోటి అరే రోజు కాలేజీకి ఏమి వెళ్తాంరా, ఈరోజు సినిమాకి వెళ్దాం అని సినిమాకి వెళ్తాం. దానివల్ల ఏం జరుగుతుంది? ప్రవర్తన తప్పిపోతాము, దేవుని నియమాన్ని తప్పిపోతాము. ఒక రకంగా చెప్పాలి అంటే మనకుండబడిన కాండెట్ని, మనకుండబడిన మంచితనాన్ని, మనకుండబడిన మంచి నడవడిని మనం ఏం చేసుకుంటామంటే చెడిపేసుకుంటాం. దానికి తోడుగా ఎన్ని చెప్పాలి? ఎన్నో అబద్ధాలు చెప్పాలి. ఎన్ని అబద్ధాలు చెప్పాలి? ఎన్ని అబద్ధాలు చెప్పినా అబద్ధము నిజం మాత్రము కాదు, అబద్ధమే అవుతుంది. కనుక జాగ్రత్తగా ఆలోచన చేయండి. దుష్ట సాంగత్యము ఏం చేస్తుందంట? మంచి నడవడిని చెడిపేస్తుంది. అందుకే కింద మాట కూడా చదవండి. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని అంటే దుష్ట సాంగత్యము చేయగాకండి. దుష్ట సాంగత్యములో ఏముందట? పాపము ఉంది. పాపము ఏం చేస్తుంది అంటే మంచి నడవడిని చెరిపేస్తుంది అని రాయబడింది.
ఇంకొక మాట ఇంకొకటి మీకు నేను చెప్తాను. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 19వ వచనం కూడా చదువుతారా? 25. 19 అమ్మా. శ్రమకాలంలో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ శ్రమకాలంలో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ కీలు వలిసిన కాలుతోనూ సమానము. ఏంటి మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఏంటన్నమాట? ఒక మాట నీకు నేను చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడుతున్నాడు. సిలువ వేయబడటానికి కారకులు ఎవరు అంటే దేవుని యొక్క ప్రణాళిక. దేవుని యొక్క ప్రణాళికలో వాడుకున్నది ఎవరినంటే ఇస్కరియోతు యూదాని. ఇస్కరియోతు యూదా ఏం చేశాడో చెప్పండి. ఇస్కరియోతు యూదా ఎవరితో స్నేహంగా ఉన్నాడు? యేసు ప్రభువారితో. యేసు ప్రభువారితో స్నేహంగా ఉండి ఏం చేశాడు ఆయన? చెప్పాలి. ఏం చేశాడు? దేవుణ్ణి కాదులేండి, స్నేహితుడే ఆయన. స్నేహితుడే, బెస్ట్ ఫ్రెండ్ కదా. అసలు బెస్ట్ ఫ్రెండ్కి ఏమి ఇచ్చాడు అంటే డబ్బు ఇచ్చాడు. ఖజానాదారుడు ఎవరో తెలుసా? ఇస్కరియోతు యూదా అంటే మామూలుడు కాదు. వాళ్ళందరిలో కూడా బెస్ట్ ఎవరంటే ఇస్కరియోతు యూదానే. జ్ఞానవంతుడు, తెలివిమంతుడు, ముందుగా ఆలోచన చేసేవాడు, ఏం జరుగుతుందో దాన్ని పసిగట్టేవాడు ఎవరంటే ఇస్కరియోతు యూదానే. అందుకే ఏం చెప్పాడంటే ఖజానంతా నీ దగ్గర ఉంచు, నువ్వైతే బాగా చూస్తావు అని ఆయనకు అప్పగించాడు. ఈయన ఏం చేశాడంటే ఆయన్ని అమ్మేశాడు. ఇది అదే అన్నమాట. ఏమన్నాయంటే విరిగిన పన్నుతో సమానము, విరిగిన కాలు అని రాయబడింది. అంటే మీరు ఒకసారి మన విషయాల్ని మనం గమనించగలిగితే, ఒకసారి ఏదన్నా మనకి అవిటితనం వస్తే అది మరలా అంత తొందరగా సెట్ అవుతుందా? సెట్ అవుతుందమ్మా? ఇంకా సెట్ కాదు. అవిటితనం అంటారు చూడండి, అలాంటిదన్నమాట. అంటే కష్టకాలములలో మనకు సహకరించేవాడు ఎవరు ఉంటాడో మనం ఆలోచన చేసుకోవాలి. అంటే మనకు సహకరించని వానితో మనం స్నేహం అయితే చేయకూడదు. చాలా విషయాలు ఉన్నాయి. ఇంతవరకు చేయకూడని సహవాసాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏ సహవాసం చేయాలో నేను చెప్తాను. నిజమైన స్నేహితుని ద్వారా కలుగు 10 మేళ్ళు ఉన్నాయి. 10 మేళ్లలో 1-2 మాత్రమే మీతో నేను చెప్పి ముగిస్తాను. 27వ అధ్యాయం సామెతల గ్రంథం 6వ వచనం. మేలు కోరిన స్నేహితుడు గాయము చేయును. ఇప్పుడు రైట్, మేలు చేయగోరిన స్నేహితుడు ఏం చేస్తాడంట? గాయం చేస్తాడు. మరి మరొకడు ఏం చేస్తాడు? పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టుడు. ఇప్పుడు మనం ఎవరిని నమ్ముతాం? మనల్ని దండించే వారిని నమ్ముతామా? మనల్ని ప్రేమగా చూస్తున్నామని నటించే వారిని నమ్ముతామా? మీరు కరెక్ట్గా చెప్పాలి. ఎవరు నమ్ముతామమ్మా మనము? సర్వసాధారణంగా మనల్ని దండిస్తున్నారు అనుకో, ఎప్పుడు వీళ్ళు అరుస్తూనే ఉంటాడు, ఎప్పుడు వీడు మనల్ని ఏలెత్తే చూపిస్తుంటాడు, ఈడెప్పుడు ఇంకే మాట్లాడుతుంటాడు. ఇప్పుడు ఆ అన్నజుడు ఎంత బాగా మాట్లాడతాడో, ఆ అన్నజుడు ఎంత బాగా మాట్లాడతాడో కదా. వాడు మనసులో ఏముంటుందో మనకు తెలియదు. కానీ మనల్ని గద్దించని వారికే మనము ఓటేస్తాం. బైబిల్ చెప్తుంది, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. చెప్పండి, పగవాడు ఏం చేస్తాడంటమ్మా? లెక్కలేనని ముద్దులంటే అసలు నీ దగ్గర ఇంకా ఆడు తప్ప నీకు ఇంకెవరు లేరన్నట్టుగా చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఈరోజు వాటిలో మనము ఆకర్షితులం అవుతున్నాం. దేవుని వాక్యం అంటుంది, స్నేహానికి కలిగిన విలువలు ఈరోజు మనము ఆలోచించగలిగితే, ఇక్కడ అంటున్నాడు నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? నిజమైన మేలు కోరే స్నేహితుడు ఏం చేస్తాడట అమ్మా? గాయాలు చేస్తాడు అని రాయబడింది. అంటే నిజంగా నిన్ను ఎవరైనా స్నేహితులు ఉంటే నిన్ను హెచ్చరిస్తూ ఉంటారు, నిన్ను కంట్రోల్ చేస్తూ ఉంటారు. నిన్ను కంట్రోల్ చేయటమే కాదు, నువ్వు ఒకవేళ తప్పు మార్గంలో నడుస్తూ ఉంటే ఆ తప్పు మార్గంలో నుండి నిన్ను కాపాడటానికి తమ వంతుగా తాము ప్రయత్నం చేస్తుంటారు. ఒక మాట మీతో నేను పంచుకుంటాను.
బైబిల్లో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. మీరు గట్టిగా చెప్పగలరా ఎవరా ఇద్దరు స్నేహితులు? బైబిల్లో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. గతంలో మీకు చెప్పాను, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాను. ఎవరోళ్ళు? నేనే చెప్తాను. దావీదు, యోనాతాన్. దావీదు యోనాతాన్ గురించి మీరు గమనించగలిగితే, దావీదు గొర్రెలు కాసుకునేవాడు. యోనాతాన్ వచ్చేసి సౌలుకు కుమారుడు, సౌలు రాజకుమారుడు. రాజకుమారుడు ఒక గొర్రెలు కాసుకునే వాడిని చూసి ఎంతగా స్నేహిస్తాడంటే వారి స్నేహము ఎంతో గొప్పదిగా బైబిల్లో చెప్పబడింది. మనకు స్నేహితులకు ఉదాహరణ ఎవరు రావాలి అంటే యోనాతాను, దావీదు రావాలి. యోనాతాను, దావీదు యొక్క స్నేహం ఎంత గొప్పది అంటే, దావీదుకు నా మనస్సుతో అతని మనస్సు కలిసినది అని రాయబడింది బైబిల్లో. ఎవరి మనసు? దావీదు మనసు యోనాతాను మనసుతో కలిసిపోయినది అని రాయబడింది. కలిసిపోవటం అంటే అర్థం ఏంటంటే, తనకు కలిగిన సమస్త ఇబ్బందులలో నుండి, తనకు కలిగిన శ్రమలలో నుండి తాను తక్కువ వాడైనప్పటికీ తనకు సమానుడిగా చూసే తత్వము ఎవరిదంట? రాజకుమారుడైన యోనాతానుది. రాజుకు కొడుకే. అసలు వాస్తవంగా చెప్పాలి అంటే సౌలు తర్వాత ఎవరు రాజు అంటే ఎవరు అనుకుంటారు? సర్వసాధారణంగా రాజు యొక్క కొడుకే రాజు కావాలి. కానీ ఇక్కడ సౌలు తర్వాత యోనాతాను రాజు కావాల్సి ఉండగా యోనాతాను యొక్క ఆలోచన ఎలా ఉంది అంటే దావీదు మీదనే ఉంది. దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడని సౌలు నమ్మాడు. అంటే ఒక స్నేహము అది స్థిరంగా కొనసాగించబడాలి అంటే ఈ ఇరువురిని మనం ఆలోచన చేయాలంటే ఈ ఇరువురు కూడా దేవునిని చూసేవారు. వీరి సహవాసాన్ని, వీరి స్నేహాన్ని చెప్పుకోగలగటానికి గల కారణం ఏంటంటే దావీదు దేవుని వైపే చూస్తూ నడిచినాడు, యోనాతాను కూడా ద సేమ్ దేవుని వైపే చూస్తూ నడిచాడు. అందుకే వీరి యొక్క ఇద్దరి మనస్సులు ఎలా ఉన్నాయంటే కలిసిపోయినాయి అని రాయబడింది. ఈరోజు మన స్నేహాలు, మన యొక్క విధానాలు ఎలా ఉండాలంటే మనము స్నేహించే స్నేహితులు దైవికమైన పరిస్థితులలో ఉన్నారా లేదా అనేది ఆలోచించి, దైవికమైన పరిస్థితులలో ఉంటే మనల్ని వారు ఏం చేస్తారంటే వాక్యమే మాట్లాడతారు, మనతోటి వాక్యాన్ని గురించి ఆలోచన చేస్తారు, వాక్యాన్ని బట్టే మనల్ని వారు హెచ్చరిక చేస్తారు. అలాంటి పరిస్థితులు మనము కలిగి ఉండగలిగితే అది మేలు. అందుకే వారిరువురు అలాగ ఉండటానికి గల కారణం ఏంటంటే బైబిల్ చెప్తుంది, యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను అని రాయబడింది బైబిల్లో. ఎలా కలిసిపోయినాయట? వారి ఇద్దరి హృదయాలు కలిసిపోయాయి. కారణం ఏంటి? ఎప్పుడైతే కలిసిపోయాయో యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా ఏం చేశాడంట? ప్రేమించెను అని రాయబడింది. ప్రాణ స్నేహితునిగా అతన్ని భావించి అతనిని ప్రేమించెను అని రాయబడింది. సమూయేలు గ్రంథము 1 సమూయేలు 20:17 ఆ మాట మనం చూస్తాం. కనుక దైవికమైన స్నేహాలని మనం ఆలోచన చేసుకొని ముందుకు నడిస్తే అది మనల్ని ఒక ఉన్నతమైన పరిస్థితులకు తీసుకెళ్తుంది. లేక చెడు స్నేహాలు తీసుకెళ్తే అవి మనల్ని ఏం చేస్తాయంట? పాడు చేస్తాయి, ప్రాణాలు తీస్తాయి. కనుక ఈరోజు ఏది స్నేహము గొప్పదో, ఏ స్నేహము గొప్పదో మనము ఆలోచన చేయగలిగితే అది మంచిది. ఒక మాట నేను మీకు చెప్పి ముగిస్తాను. బైబిల్లో మనం చూస్తాం, లూకా సువార్త 11:8 ఒక సందర్భాన్ని మనము చూస్తాం. లూకా సువార్త 11 నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు? 11:8 చదువుతారమ్మా. అతడు లేచి సిగ్గుమాలి లేచి ఇచ్చుచు. రైట్. ఇక్కడ సందర్భం ఏంటంటే ఒక స్నేహితుడికి అవసరం వచ్చింది, మరొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. ఈ సందర్భం చాలా ప్రాముఖ్యమైనది. ఒక స్నేహితునికి అవసరమైంది, మరొక స్నేహితుని దగ్గరికి
వెళ్ళిన వెంటనే ఆ స్నేహితుడు, అయ్యా నాకు పలాంది అవసరంగా ఉంది, నాకు కావాలి, కొంచెం దయచేయమంటే అతను ఏమన్నాడంటే, పిల్లలు నిద్రపోతున్నారు, ఇప్పుడేం లేదు, లేదు రేపు పొద్దున్నే రా అన్నాడు. లేదయ్యా నాకు కావాలి అన్నాడు. లేదని తలుపేసేసాడు. మరలా వచ్చాడు, తలుపు కొట్టాడు, మరలా అదే చెప్పాడు. మరలా వచ్చాడు, తలుపు కొట్టాడు, మరలా అదే చెప్పాడు. మరలా వచ్చాడు, తలుపు కొడుతుంగల్నే ఒకసారి ఆలోచించాడు, ఇతడు నన్నే ఎందుకు అడుగుతున్నాడు, వెళ్ళమన్నప్పుడు వెళ్ళిపోవచ్చు కదా, నన్నే ఎందుకు అడుగుతున్నాడు అని ఆలోచన చేసి తనకేమి కావాలనో అది ఆయనకు ఇచ్చాడు. ఈ విషయంలో మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని దగ్గర మనము ప్రార్థన చేస్తున్నప్పుడు, బైబిల్లో ఆయన చెప్పింది మనం నడుస్తూ ఉన్నప్పుడు, మనం ఆయన చెప్పింది చేస్తున్నాం. నేను మీకు ఏం ఆజ్ఞాపించుతున్నో వాటన్నింటినీ చేస్తే నాకు స్నేహితులు అన్నాడు. ఆయన చెప్పిందంతా చేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, జవాబు రావటం లేదు. మరి ఏం చేద్దాం? ప్రార్థన చేస్తున్నాం, జవాబు రావటం లేదు. ఈరోజు చేసాం, రాలేదు. రోజు చేస్తున్నాం, రాలేదు. ఈ వారం అంతా చేసాం, ఈ నెలంతా చేసాం, జరగటం లేదు. మరి ఏం చేద్దాం? ఏం చేయాలి అంటే మాటి మాటికి అడుగుతూనే ఉండాలి, అడగాలి ఆయన్ని. ఒకసారి కొన్నిసార్లు ఆయనకు అలా అడిగించుకోవటము సంతోషం. ఒకవేళ మన యొక్క విశ్వాసాన్ని ఆయన పరీక్షించుతుండొచ్చు, లేకుంటే మన యొక్క ఆత్మీయత యొక్క బలాన్ని ఆయన పెంపొందించటమైనా అయిండొచ్చు. కనుక మాటికి అడగటం వలన నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే, బైబిల్ అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అతనికి ఏమి కావాలనో అదంతా ఇచ్చి పంపివేసిన అని రాయబడి ఉంది. ఆయన ఒకటే అడిగాడు, ఈ రాత్రి ఎలా గడవాలి అని అడిగాడు, కానీ అతనికి కావాల్సిందంతా ఇచ్చాడు. నిజమైన స్నేహితుడు చేసే యొక్క ఉన్నతమైన స్థితి ఏంటంటే, దైవికంగా ఈ వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మన ప్రార్థనకి జవాబు రాకపోవచ్చు. చాలాసార్లు చేస్తున్నా రాకపోవచ్చు. మీకు ఒక చిన్న ఉదాహరణ ఎలాంటిగా అంటే, ఆయనకు పిల్లలు కావాలి, పిలిచాడు. 75 సంవత్సరాల్లో 99 సంవత్సరాలు వచ్చాయి అబ్రహాం గారికి, జవాబు లేదు. ఉందా? 25 ఏండ్లు ప్రార్థన చేస్తే ఆయనకు జవాబు రాలేదు. 25వ ఏట తర్వాత ఆయనకు జవాబు వచ్చింది. అంటే ఆయన యొక్క విశ్వాసం చూడండి. అంటే 25 ఏండ్లలో ఎప్పుడూ కూడా ఆయనను అడగటము మానలేదు. మనము 1-2 సార్లు అడిగినమ్మటే కాదు అంటుంగలనే, లేక దేవుడు ఇవ్వకపోతే దేవుడు నన్ను చూడటం లేదు అనుకుంటాం, దేవుడు నాతో మాట్లాడటం లేదు అనుకుంటాం, దేవుడు నన్ను దర్శించలేదు అనుకుంటాం. లేదు, నిజంగా మన యొక్క విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే బలపరుస్తున్నాడు, మన విశ్వాసాన్ని స్థిరపరుస్తున్నాడు, మన యొక్క ఆత్మీయతను ఇంకొంచెం పెద్దదిగా చేసి దేవుడు మనల్ని నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే ఆ విశ్వాసం పెద్దదైపోయిద్దో వెంటనే ఆయన ఏమంటాడంటే, బైబిల్లో చెప్పబడిన మాట, అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయగల దేవుడు మన దేవుడు. గొప్ప దేవుడు ఆయన. నిజంగా మనం అడిగేవి ఆయనకు చాలా సింపుల్గా అనిపిస్తాయి, సిల్లీగా అనిపిస్తాయి. కానీ ఆయన మన కొరకు దాచి ఉంచిన మేలు బైబిల్లో రాయబడింది. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, ఆయన అడిగే వారందరి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎలాంటిదంట? గొప్పది అని రాయబడింది. అలాంటి గొప్ప మేలు పొందుకునే స్థితిలో మనం ఉండాలి అంటే, ఈరోజు దేవుడు అంటున్నాడు, మీరు నాకు స్నేహితులు కావాలి, నేను మీ స్నేహితుడిని కావాలి. మన స్నేహితుడు ఎవరై అంటే, మనందరి కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ప్రాణం పెట్టడమే కాదు, ఆయన కుటుంబంలో మనల్ని సభ్యులుగా చేశాడు. ఆ సభ్యులుగా చేయటమే కాదు, మనమలందరినీ, ఆ కుటుంబాన్ని నిత్యత్వానికి తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలాంటి స్నేహితుడిని మనము ఎప్పటికీ కూడా మరచిపోకూడదు. ఒకవేళ మరిచిపోయామంటే ఏమైపోతామో తెలిసినా పాడైపోతాం. కనుక ఆ స్నేహితుని మరవక నిత్యము ఆయన కొరకు కొనసాగింపబడే వారిగా మనం ఉందుదాం. అట్టి స్థితి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆరాధన క్రమంలోకి మనం వెళ్దామమ్మా.